హలో అండి. ఈ వీడియోలో మీకొచ్చేసి నేను మంచిగా కరివేపాకు పొడి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాననమాట. సో, నేనైతే ఎలా ప్రిపేర్ చేశాననేది మీకు చూపిస్తాను. యాక్చువల్‌గా ఈరోజైతే రైతు బజార్‌కైతే వెళ్ళున్నాను. రైతు బజార్‌కెళ్ళినప్పుడు కొంచెం కరివేపాకు అయితే తెచ్చుకున్నానండి. ఇది నాకు ఒక 10 రూపీస్‌కి ఇచ్చారు కరివేపాకు. సో, మంచిగా తీసి కడిగి ఆరబెట్టేసాననమాట. అలాగే ఎండుమిరపకాయలు కట్ చేసి అట్లా ఒక కప్ అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ అయితే పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని అందులో కొంచెం ధనియాలు అయితే వేసేసి మంచిగా వేయించేసుకోవాలి. ధనియాలు కొంచెం లైట్గా సగం వేగాలన్నమాట. సగం వేగిన తర్వాత ఇంకొక పెద్ద టేబుల్ స్పూను జీలకర్ర అయితే వేసేసుకున్నాను. ఇక్కడ నేను సేమ్ క్వాంటిటీ అయితే తీసుకున్నాను అండి, ధనియాలు జీలకర్ర. సో అలాగే ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా తీసుకుంటున్నా. ఎండుమిరపకాయలు కొంచెం కారం అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి. స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే వేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఒకసారి వేయించేసాను. తర్వాత ఇందులో కొంచెం లైట్గా చింతపండు అయితే యాడ్ చేశాను నేను. అక్కడక్కడ మంచిగా పులుపు తగులుతుంటే సూపర్గా ఉంటుంది కదా, అందుకని కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలండి. ఆ తర్వాత అవి చల్లారి పెట్టేసుకుందాము. అది చల్లారేలోగా ఇక్కడ నేను వచ్చేసి ఇంకొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసేసుకొని ఈడ మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదండి, ఈ కరివేపాకునైతే ఈ ఆకులు కొంచెం మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు అయితే వేయించేసుకోవాలి. కరివేపాకు వేగడానికి కొంచెం అయితే టైం అయితే పడుతుంది. మధ్య మధ్యలో లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్యలో హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇలా ఆకులంతా ఇలా క్రిస్పీగా అయ్యే వరకు అయితే వేయించుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఆకులు అయితే క్రిస్పీగా అయితే అయిపోయాయండి. ఇప్పుడు ఇదైతే మనకు చల్లారిపోయింది. సో ఇందులో ఇప్పుడైతే కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని ఒకసారి మెత్తగా అయితే పొడి అయితే చేసేసుకుందాము. మూత తెరవంగానే ఎండుమిరపకాయల ఘాట్ అండి, అట్లనే మిక్సీకి వేసినాం కదా ఘాట్ అట్టే మామూలుగా కొట్టలేదు, ఘాట్ ఎక్కువ వచ్చిందనమాట. సో తర్వాత వచ్చేసి పొడిలాగా చేసుకున్న తర్వాత మనం క్రిస్ప్గా వేయించుకున్నాం కదా కరివేపాకు, ఈ కరివేపాకునైతే వేసేసి ఒకసారి అయితే మిక్సీ చేసుకుందాం. చూసారా, ఇలా మిక్సీకి వేసుకుంటే మంచిగా పొడిలాగా అయిపోతుందన్నమాట. తర్వాత ఇందులో కొంచెం వెల్లుల్లి వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఒకసారి పల్స్ ఇచ్చేసామంటే కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోతుందండి. ఎప్పుడన్నా టైం లేనప్పుడు, ఫాస్ట్గా త్వరగా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ఇలా రెడీ చేసేసుకొని బాక్స్లో పెట్టేసుకున్నామంటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని అలా ఒక ముద్ద కరివేపాకు పొడి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. ఆ తర్వాత ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే స్టోర్ చేసేసుకుంటే ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.